వెలగపూడి శ్రీనివాసరావు గారు స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి వర్మ గారికి మీకు వివాదం ఏంటి? అంటే వివాదం అంటే ఐ మీన్ ఏమన్నారు అసలు? బేసిక్ గా మీరు ఆయన కంప్లైంట్ ఇచ్చారు, డీజీపీకి వెళ్ళి ఇచ్చి వచ్చేదాకా. సో దాదాపు ఒక సంవత్సరం క్రితం గుంటూరులో నడి రోడ్డు మీద రమ్య అని ఒక అమ్మాయిని ఒక అబ్బాయి పొడిచి చంపితే, ఆ రోజు నేను ఒక కవిత రాస్తే మీరు దాన్ని స్క్రీన్ మీద ప్లే చేశాం. అది చదివిన కొన్ని వేల మంది ఏడ్చారు. అంటే అంత దారుణమైన సంఘటన. అవును. ఆ తర్వాత కొద్ది నెలలకి హైదరాబాద్లో పెద్దమ్మ గుడి పక్కన అమ్నేషియా అని ఒక పబ్ ఉంది. ఆ పబ్లోంచి బయటకు వచ్చిన పిల్లలు కారులో ఒక అమ్మాయిని రేప్ చేశారు. 3-4 అబ్బాయిలు కారులో ఒక అమ్మాయిని రేప్ తెలంగాణ హోంమంత్రి బంధువు కూడా ఎవరో ఉన్నారు. అవును. ఆ తర్వాత ఇప్పుడు మనం రోజు మాట్లాడుకునే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో చాలా కీలకమైనది ఏంటంటే తెలంగాణలో డ్రగ్స్ కనిపించకూడదు అని చెప్పాడు. అంటే గుంటూరులో నడి రోడ్డు మీద ఒక అమ్మాయి హత్యకి, హైదరాబాద్లో ఒక పబ్ నుంచి బయటకు వచ్చిన పిల్లలు, కాలేజీ పిల్లలు ఒక కారులో ఒక అమ్మాయిని మొబైల్ రేప్ చేయటం, తర్వాత ప్రతిరోజు పేపర్ ఓపెన్ చేసినా, టీవీలు పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా మహిళల మీద జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు. మహిళల మీద కాదు, ఒక వాలంటీరు వారం రోజుల క్రితం 70 సంవత్సరాల వృద్ధురాల మీద రేప్ చేశాడు. ఎందుకు మీకు గుర్తునే ఉంటుంది, గుంటూరు జిల్లా ఒక అమ్మాయిని కారు ఎక్కించుకుని 22 రోజులు 23 రోజులు 3 జిల్లాలు తిప్పుతూ అఘాయిత్యం చేశారు. సో ఇవన్నీ మనం మాట్లాడుకునేటప్పుడు మనం పైన మాట్లాడుకుంటున్నాం. అయితే వీటన్నిటికీ మూలం ఒక్కటే, ఉన్మాదం. అవును, వీటన్నిటికీ మూలం ఒక్కటే, ఉన్మాదం. సైకోపాత్స్. ఆ ఉన్మాదం ఎలా వస్తుంది సమాజానికి? ఇప్పుడు మూలం ఎక్కడ? సమాజంలో మనం ఏదైతే కళ్ళతో చూస్తున్నామో వాటిలో మంచిని మనం ఇంకా నలుగురిని నేర్చుకోమని చెప్తాము. వాటిలో తప్పు ఏదైతే ఉందో, తప్పు అంటే నేను ఈ డిబేట్కి వచ్చే ముందు రామ్ గోపాల్ వర్మ వీడియో ఒకటి చూశాను. మీరు, నేను, ఆ కెమెరామ్యాన్ ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే గిల్టీ ఫీల్ అవుతాం. నేనైతే చెప్తానండి, నన్ను ఎవరైనా విమర్శిస్తే, నన్ను ఎవరన్నా నా మీద ఎవరైనా ఆరోపణ చేస్తే నేను వెంటనే రియాక్ట్ అవుతా. ఎందుకు రియాక్ట్ అవుతానంటే, నేనేమనుకుంటానంటే నేనేం తప్పు చేయట్లేదు అనుకుంటా. ఒకవేళ నన్ను ఎవరైనా విమర్శిస్తున్నప్పుడు నిజంగా నేనేమైనా తప్పు చేశానేమో, అది అతని దృష్టికి వచ్చిందేమో, అది అతను బయట పెడితే నన్ను నేను కరెక్ట్ చేసుకోవటానికి నాకు ఒక అవకాశం వస్తుంది. ఇంకోటండి, ఇప్పుడు XYZ కోటేశ్వరరావు నీతులు చెప్పి ఆచరించకపోతే ఎవరు పట్టించుకోరండి. XYZ కోటేశ్వరరావు నీతులు చెప్పి ఆచరించకపోతే, అదే చాకండి కోటేశ్వరరావు గారు ఆచరించకపోతే వెంటనే దొరికిపోతారు. ఎందుకు అంటే ఆయన ఏం మాట్లాడుతున్నారో దాన్ని అందరూ పరీక్షగా చూస్తారు. ఇప్పుడు నాలాంటోడు, ఇప్పుడు నేనున్నానండి, నేను అందరినీ ప్రశ్నిస్తున్నా. చాలామంది నా పక్కనున్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వీడు ఎక్కడ దొరుకుతాడని చూస్తారు. అంతే కదా, శత్రువులే కాదు, మనతో పక్కనున్న వాళ్ళు కూడా అనేక కారణాల వల్ల చూస్తారు. నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే నా మాటలకి నా జీవితానికి తేడా ఉండకూడదు. ఇది నేను ఫీల్ అయ్యేది. సరే, రామ్ గోపాల్ వర్మని నిన్న నేను ఏదైతే అన్నానో, ఆయన రామ్ గోపాల్ వర్మ ఇంతకుముందు డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఏపీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు.